నమస్తే అండి. ఆదాబ్. దిస్ ఈస్ హరిత కల అండ్ ఐ యామ్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ఒకరోజు ఒక అడవిలో ఒక చిన్న బావి ఉంటుంది. సో, అటువైపుగా వెళ్తున్న నక్క జారి ఆ బావిలో పడిపోతుంది. పడిపోయిన తర్వాత అది ఎంత ట్రై చేసినా ఆ బావిలో బయటికి రాలేకపోతుంది. ఈ లోపలగా ఆ చుట్టుపక్కల వస్తున్న ఒక గొర్రె ఈ సౌండ్ ఏదో ఇక్కడ వినబడుతూ దగ్గరకొచ్చింది. సరే అది తొంగి చూసేసరికి చాలా దాహమేస్తుంది దానికి కూడా. ఈ లోపల ఈ నక్క కనబడిందా, సడెన్‌గా దానికి ఒక థాట్ స్టార్ట్ అయింది. ఇది ఇక్కడేం చేస్తోంది అన్న క్యూరియాసిటీ. ఈలోపు నక్క దీన్ని చూడడం మొదలుపెడుతుంది. 2 ఐ టు ఐ కాంటాక్ట్‌లోకొచ్చాయా, సో, నక్కని ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా "నువ్వు ఈ బావిలో ఏం చేస్తున్నావు?" అని గొర్రె అడగడం మొదలుపెడుతుంది. మా నక్క చెప్తుంది. నక్క చాలా తెలివైనదని మీ అందరికీ తెలుసు కదా! నక్క వెంటనే ఆలోచించుకొని ఏం చెప్తుందంటే, "సరే నీకిక్కడ నీళ్ళు ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా? ఈ నీళ్ళ గురించి నేనిక్కడికొచ్చాను. నువ్వు గూడా తాగాలనుకుంటే నువ్వు గూడా రావచ్చు" అని ఇన్వైట్ చేస్తుంది. వెంటనే ఇంకో వైపు ఆలోచించకుండా గోట్ కాస్త అందులోకి దూకేస్తుంది. ఆ గొర్రె అందులో దూకడం పాపం, వెంటనే నక్కేం చేస్తుంది, దాని పైన ఎక్కి బయటికి దూకి పారిపోయింది. సో, తర్వాత అడుగుతుంది, "నువ్వు నన్నిక్కడ వదిలేసావేంటి?" అని గోట్ అడిగితే నక్కేం చెప్తుంది, "తెలివి లేనిదానా, నేను బయటికి రావడానికి నిన్ను వాడుకున్నాను. నీకు తెలియలేదా?" అంటుంది. అక్కడనే గొర్రె ఇరుక్కుపోయి ఉంటుంది. దిస్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ. ఎందుకు అనంటే, నమ్మి మోసపోకండి అని చెప్పడానికి వాడతాం. నేనిక్కడ ఏం చెప్తున్నానంటే, చూడండి మన లైఫ్‌లో చాలా మందిలో తెలియకుండానే మనం ఎంతోమంది చేతిలో బకరా అని పిలిపించుకొని ఉండుండొచ్చు. అండ్ మేబీ ఆ వర్డ్ కాస్త కొంతమంది మధ్యలో ఒక బుల్లీయింగ్ వర్డ్ లాగా అయిపోయింది. వీడు ఊరికే బకరా అవుతాడు అనేసి. యెస్ ఆర్ నో? సో, సరే ఒకసారి జరిగిపోయింది పో. ఒకసారి నక్కతోని మోసపోయాము. తెలియలేదు. లెసన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ టైమ్ మళ్ళీ అదే నక్క దగ్గరికెళ్లి మీరు ఇంకోసారి బకరా అవ్వకండి. మీరు పదే పదే మోసపోతున్నారు. మీకు ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి అంటే మాత్రం మీకొక ఎక్స్‌పర్ట్ కంపల్సరీ కావాలి మీ లైఫ్‌లోని. సో, మనీ విషయంలో గాని, రిలేషన్‌షిప్స్ విషయంలో గాని మీరు పదే పదే మోసపోతున్నారు, బకరాని పిలిపించుకుంటున్నారు అంటే మాత్రం వెంటనే డిస్క్రిప్షన్‌లో మీరు చూపించే నంబర్‌కి కాల్ చేసి కౌన్సెలింగ్ సెషన్స్‌కి ఎన్రోల్ అయిపోండి. కానీ బిఫోర్ థాట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్.